ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన జరిగి 12 రోజులైనా 8 మంది కార్మికుల జాడ కానరాలేదు. కార్మికుల కోసం రెస్క్యూ టీమ్స్ అన్వేషణ కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన చోట ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ పనిచేస్తుండటంతో సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన బురద, మట్టిని తొలగిస్తున్నారు. పేరుకుపోయిన బురద, మట్టి, రాళ్లు, సెగ్మెంట్, టీబీఎం శిథిలాలు ఉండడంతో సహాయక చర్యలు మెల్లగా సాగుతున్నాయి. ఉన్నతాధికారుల సమీక్షలు నిర్వహించిన ఫలితం లేకుండా పోయింది. మరోవైపు కార్మికుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అడిగి తెలుసుకుందాం. శేఖరాచార్య చెప్పండి, ఎస్ఎల్బీసీ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి శేఖరాచార్య? సాయి మాధవి, ఇప్పటికైతే లోపల చిక్కుకున్న వారి అంతైతే చిక్కలేదు. సహాయక చర్యలు ముమ్మరంగా నడుస్తున్నాయని చేస్తున్నప్పటికీ కూడా అయితే ఇప్పుడు ఉదయం సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే మా స్థానిక ఎమ్మెల్యే చెప్పినటువంటి విషయము 13.2 కిలోమీటర్ల మేర వరకు అక్కడ లోకో ట్రైన్ వెళ్ళగలిగింది. అక్కడి నుంచి లోపలికి వెళ్తే సహాయక చర్యలు ఇంకా కొంత నిదానంగా నడిచే అవకాశం ఉంది. 45 గంటల నుంచి ఇంకొక 72 గంటలు పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా అతను చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇక్కడ చూసినట్టయితే దయనీయమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే 12 రోజులు గడిచింది. 12 రోజులు గడిచినప్పటికీ కూడా వాళ్ళ ఆచూకైతే లభించలేదు. దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఇక్కడ కళ్ళడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళు అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళని వేరే దగ్గర ఒక షెల్టర్ లో ఉంచినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వాళ్లకు ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్లకు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా నడుస్తున్నప్పటికీ అక్కడ ఎన్డీఏ బృందంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు తర్వాత హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ ఇలా 12 బృందాలు షిఫ్టుల వారీగా పనిచేస్తా ఉన్నాయి. లోపల నిన్న కొంత బెల్ట్ ఏదైతే పని చేస్తా ఉందో ఆ బెల్ట్ పని చేసినప్పటి నుంచి కూడా కొంత లోపల శిథిలాలు బయటికి తీసుకురాగలిగారు. దాని ద్వారా కొంత లోపలికి వెళ్ళగలిగామని చెప్పేసి కూడా స్థానిక లోపల పనిచేసే వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఫలితం అయితే శూన్యం అని చెప్పవచ్చు. అయితే మొన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చారో వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మంత్రులు ఎవరు కూడా అక్కడికి రాలేదు. ఒక ఎమ్మెల్యే అక్కడ వచ్చిపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉన్నతాధికారులతో పాటు స్థానికంగా ఉండేటువంటి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వీళ్ళంతా కూడా దగ్గరుండి సహాయక చర్యలకు ఎప్పుడప్పుడు అప్రమత్తం చేస్తా ఉన్నారు, రివ్యూలు చేస్తా ఉన్నారు. తర్వాత రాడార్కి సంబంధించిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలను కూడా మాన్యువల్ గా తవ్వకాలు చేపట్టారు. దాంట్లో ఎలాంటి ఆనవాళ్లు కానీ లభించలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అక్కడ లోపలికి జలధార ఉధృతంగా వస్తా ఉంది. ఆ జలధార ఎక్కడి నుంచి వస్తుందనే దానిపైన కూడా జీపీఆర్ ద్వారా అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అది కనిపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్తున్నారు. అక్కడ మల్లెల తీర్థంతో పాటు చాలా లోతుగా చాలా దూరంలో ఉండేటువంటి వాటి నుంచి నీరు వస్తుందని చెప్పేసి కొంత ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ ఇప్పటికైతే అది కూడా కనిపెట్టలేక లోపలికైతే నీరు యథావిధిగా వస్తా ఉంది. దాన్ని నిమిషానికి 5,000 లీటర్లను డీవాటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంత ఈ వాటర్ తో పాటు బురద ఇవంతా కూడా ఈ ఎవరైతే సహాయకు చేస్తా ఉన్నారో, ఎవరైతే రెస్క్యూ చేస్తా ఉన్నారో వాళ్ళకి కొంత ఆటంకంగా మారిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ 12 రోజులు గడిచినప్పటికీ ఇక్కడ దేశవ్యాప్తంగా ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా 1000 కళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎప్పుడు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇంతకు బతికున్నారా లేదంటే వాళ్ళకు ఎలాంటి ఎట్లాగా బయటికి తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారా అని చెప్పేసి చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 700 మంది పైగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. అహర్నిశలు వాళ్ళని తీసుకురావడానికి కృషి చేస్తున్నప్పటికీ ఇప్పటికైతే దానికి సంబంధించి వాళ్ళ ఆచూకీ గానీ ఆనవాళ్లు గానీ ఏది కూడా లభించలేదని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎస్ఎల్బీసీలో ఇప్పటి వరకే 12వ రోజు జిల్లా యంత్రాంగం అంతా కూడా జిల్లా కలెక్టర్ తో పాటు ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇక్కడనే ఓన్లీ పనిచేస్తున్నారు.
జిల్లాలో జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని పనులు బంద్ చేసి దీనిపైన దృష్టి పెట్టినప్పటికీ వాళ్ళ ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కూడా లభించలేదు. రెస్క్యూ టీములు అయితే 3 షిఫ్టులుగా పనిచేస్తా ఉన్నాయి. 3 షిఫ్టులుగా పనిచేస్తున్నప్పటికీ కూడా రాత్రింబవళ్ళు 24 hours పనిచేస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా సీఎం మన రేవంత్ రెడ్డి వచ్చి చెప్పిన విషయం ఏంటంటే ఇంకో 2 రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు ఉదయం ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇంకా దాదాపుగా 40 నుంచి 72 గంటలు పట్టే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అంటే లోపల పరిస్థితులను బట్టి అంటే అంచనా వేస్తున్నారే తప్ప ఎగ్జాక్ట్లీ ఇంత టైం పడుతుంది అని చెప్పేసి మాత్రం చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మరి మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు మరేమన్నా విషయాలు తెలుస్తాయని మాత్రం మనం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.